హరిదాసులు వారు కలెక్టరేట్ కి ఈ రోజు వచ్చారు. సో ప్రధానంగా వీళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీ సమస్య ఏంటి? శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పానాలు వారు తిరువడిగలే శరణం. మేమంతా కూడా నిత్యదాసులం అండి. నిత్యదాసులు అంటే నిత్యులు అంటే శ్రీవైష్ణవ సాంప్రదాయంలో భగవద్ రామానుజుల వారు అలాగే 12 మంది ఆడవారును నిత్యులు అని సంబోధిస్తారు. ఈ నిత్యులు ఏవైతే వైష్ణవ ధర్మాలని బోధించారో ఆ వైష్ణవ ధర్మాలను మేము గ్రామాన ప్రచారం చేస్తూ ఉంటాము. వివిధ రూపాల్లో మేము ప్రచారం చేస్తామండి. సంక్రాంతికి మీకు కనిపించే హరిదాసు రూపం కూడా మాదే. తర్వాత ఇంకా హరికథలు చెప్తూ ఉంటాం, బుర్రకథలు, తర్వాత ఆయుర్వేద వైద్యులుగా ఉన్నాము, తర్వాత నాటకాలు. ముఖ్యంగా మేము మాల పల్లెలు ఏవైతే ఉన్నాయో ఆ పల్లెల్లో మేము వైష్ణవ గురువులుగా మా యొక్క వృత్తి చేస్తూ ఉన్నాము. అయితే తర్వాత మాకు ఆధారాలు కూడా చాలా ఉన్నాయండి. మమ్మల్ని శ్రీకృష్ణదేవరాయలు వారు 14వ శతాబ్దంలో ఆయన ఆముక్త మాలేదనేటువంటి గ్రంథంలో 70 పద్యాలు మా గురించి వ్రాశారు. ఆ 70 పద్యాల్లో కూడా మమ్మల్ని విష్ణుదాసులు అని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది. అట్లాగే 1901లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కులాల గురించి ఒక సర్వే చేశారు. ఆ ప్రాజెక్టులో కూడా మమ్మల్ని నిత్యదాసులుగా వారు సంబోధించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే 1950 ఆంధ్ర రాష్ట్ర గెజిట్లో మా కులాన్ని నిత్యదాసు కాకుండా మేము మాలపల్లెల్లో పౌరోహిత్యం చేస్తున్నామని చెప్పి మాల కులానికి ఆశ్రిత కులంగా మాలదాసులుగా వ్రాసారండి. అట్లాగే ఇంకొక సంప్రదాయ కులం ఇంకొకటి ఉందండి, జంగాలు అని చెప్పి. ఆ జంగాలు అనేటువంటి వారు కూడా మాలపల్లెల్లో శైవ విధానాలతో పౌరోహిత్యం చేస్తుంటారు. వారిని కూడా మాల జంగాలుగా వ్రాసారు. ఇట్లా 6 కులాలకి వేరే కులం యాడ్ చేయడం వల్ల మేము బయట మీరేమిట్లు అని అడిగితే మేము కులం చెప్పుకోవాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి ఉండడం జరిగిందండి. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఇంకా ఈ మాలదాసులు అని చెప్పుకోవడం వల్ల మేము ఒక వర్గానికే పౌరోహిత్యం చేస్తామేమో అనుకుని ఇంకా బీసీ ఓసీ వర్గాల వారు మాకు ఎంత పాండిత్యం ఉన్నా సరే మమ్మల్ని పౌరోహిత్యానికి అంగీకరించట్లేదు. కాబట్టి మా వాళ్ళంతా కూడా సంప్రదాయ వృత్తులు మానేసేటువంటి పరిస్థితి ఏర్పడిందండి. కాబట్టి ప్రభుత్వం వారికి మేము చేసుకున్నటువంటి విన్నపం ఒకటేనండి, మా యొక్క సహజమైన పేరు ఏదైతే ఉందో నిత్యదాసు, ఆ నిత్యదాసుగానే ఆ గెజిట్లో మార్పు చేసి మాలదాసుకు బదులుగా నిత్యదాసుగా మమ్మల్ని మార్చాలని చెప్పి పేరును మేము వినతి చేస్తున్నాము. ఇంకా రెండవది, ఇంకా మాల సోదరులకి పౌరోహిత్యం చేసే వర్గాల్లో మా బంధువర్గాలు ఇంకా 2 ఉన్నాయండి. మాల దాసరులు, మిత్తాయిల వారులు, వీరు కూడా మాల వర్గానికి పౌరోహిత్యం చేస్తారు. ఈ 3 వర్గాలు కూడా ఒకే నెంబర్ కిందకి వస్తే మాకు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా అందరికీ కూడా చక్కగా అన్కండిషనల్గా క్యాస్ట్ సర్టిఫికెట్లు వచ్చే రకంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వినతి చేస్తున్నామండి. తర్వాత వర్గీకరణ విషయంలో మేము తటస్థంగా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం వారు వర్గీకరణ చేసినట్లయితే కనుక గతంలో SC-Dలో మా సోదరులు మిత్తాయిల వారిని ఉంచారు. అదే SC-Dలో మమ్మల్ని కూడా కొనసాగిస్తే సంతోషంగా మేము స్వీకరిస్తాము, ప్రభుత్వానికి వినతి చేస్తాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.